చేయడానికి ఇటు కొన్ని హెలికాప్టర్స్ అలాగే ఈ వార్తాకి సంబంధించిన ఒక ప్లేన్ వీటన్నిటిని కూడా లో ఆల్టిట్యూడ్లో ఫ్లై చేస్తున్న విజువల్స్ వీడియోస్ ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఇరానియన్ మీడియా ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్గా ఇవన్నీ వీడియోస్ని కూడా చూపించింది. అంటే ఇంకొక పైలట్ని వెతికే ప్రాసెస్లో అవి తక్కువ ఆల్టిట్యూడ్లో అంటే గ్రౌండ్ నుంచి తక్కువ హైట్లోనే అవన్నీ ఫ్లై చేస్తున్నాయి. సో ఆ ఫ్లై చేస్తున్న సమయంలోనే మరొక వార్తాగ్ అనే ఇంకొక ప్లేన్ కూడా కుప్పకూలిపోయింది. మొత్తానికైతే అది గల్ఫ్ ఆఫ్ పర్షియా ప్రాంతాల్లోనే ఆ పైలట్ ఇజెక్ట్ చేసి మొత్తానికైతే ఆ పైలట్ని కూడా యుఎస్ ఫోర్సెస్ సేవ్ చేశాయి. కానీ ఈ ఆపరేషన్స్లో ఏవే పాల్గొన్నాయో అవి గల్ఫ్ దేశాల్లో కువైట్లో కావచ్చు మిగతా కంట్రీస్లో ఎక్కడికైతే ఎయిర్ బేసెస్ ఉన్నాయో ఆ ఎయిర్ బేసెస్కి వెళ్ళి ఎక్కడెక్కడ ల్యాండ్ అయ్యి అవి ఆగి ఉన్నాయో వాటిని కూడా ఇరాన్ టార్గెట్ చేస్తుంది. అంటే వీళ్ళ దగ్గర సేవ్ చేయడానికి వచ్చినాయి, ఇక్కడ కుప్పకూలిపోయినాయి, సేవ్ చేయడానికి వచ్చి వెళ్ళిపోయిన వాటిని కూడా ఇరాన్ ఇప్పుడు టార్గెట్ చేస్తుంది. ఒక పక్కన ట్రంప్ దీని గురించి మాట్లాడుతూ వార్ ఈజ్ వార్, ఆ ప్రిజనర్ అంటే ఆ పైలట్ని వాళ్ళు పట్టుకున్నా కూడా ఆయన కోసం మేము బార్గెనింగ్ చేయము, మేమేం డిస్కషన్స్ చేయము, యుద్ధం జరుగుతుంది కాబట్టి యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది అన్నారు. ఇంకో పక్కన మీడియా ట్రంప్ని అడిగినప్పుడు ఇంకొక పైలట్ ఉన్నాడా, ఆ పైలట్ మిస్సింగ్ అని అడిగితే దాని గురించి డీటెయిల్స్ని నేను ఇప్పుడే చెప్పలేనని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాను. సో ఓవరాల్గా మనం చూస్తే సిచ్యువేషన్ ఏంటంటే ఇటు అమెరికా ఇటు ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని మొత్తం నాశనం చేసేసాను ఇరాన్కి సంబంధించిన, ఎట్ ద సేమ్ టైం నావల్ ఫోర్సెస్ని నాశనం చేసేసాను అని చెప్తుంది. కానీ ఇరాన్ లేటెస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, కొత్త ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ప్రస్తుతానికి డిప్లాయ్ చేసింది. ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తోనే ఇప్పుడు స్ట్రైక్ ఈగల్స్ నావీకి సంబంధించి యుఎస్ఎస్ ట్రిపోలి కానీ యుఎస్ఎస్ అబ్రహం కానీ ఇలాంటి నావీ షిప్స్ ఏవైతే అమెరికన్ షిప్స్ ఉన్నాయో దాని మీద నుంచి ఫ్లై చేసే ఫైటర్ జెట్స్ అని చెప్పొచ్చు, ఈగల్ ఫైటర్ జెట్స్ F-15 అంటారు వాటిని. సో ఈ జెట్ని కూల్చేసింది. మరో పక్కన వార్తాగ్ అనే ఇంకొక వార్ ప్లేన్ని కూల్చేసింది. ఈ వార్తాగ్ అనే వార్ ప్లేన్ మామూలుగా గ్రౌండ్ అటాక్స్ చేసేటప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఇప్పుడు కింద నుంచి ఆర్టిలరీస్ ఇలాంటివి ఏమైనా యూజ్ చేస్తే వాటిని కూల్ చేయడానికి ఈ వార్తాగ్ ప్లేన్స్ని గ్రౌండ్ ల్యాండ్ అటాక్స్ చేయడానికి వాడే ప్లేన్ అని చెప్పొచ్చు ఒక రకంగా. అలాగే ఇంకొక చినోక్ అనే ఒక హెలికాప్టర్ అంటే ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన పెద్ద హెలికాప్టర్ అని చెప్పొచ్చు. ఆ హెలికాప్టర్ ఈ ఆపరేషన్స్ ఈ రెస్క్యూ ఆపరేషన్స్లో అది పాల్గొని మళ్ళీ కువైట్కి వెళ్ళి ఒక ఎయిర్ బేస్లో ల్యాండ్ అయిన వెంటనే దాన్ని కూడా అటాక్ చేయడం జరిగింది. సో మొత్తం మీద ఇటు ట్రంప్ చెప్పే మాటలకి ఇక్కడ జరిగే యాక్షన్కి డే టు డే అంటే లాస్ట్ 24 అవర్స్లో జరిగిన యాక్షన్కి అసలు సంబంధమే లేదు. క్లియర్గా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, కొత్త ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని డిప్లాయ్ చేశారు. ఈ 5th జనరేషన్ ఫైటర్స్ని కూలగొడుతుంది, కూల్చేస్తుంది ఇరాన్. ఇటు అలాగే వార్ ప్లేన్స్ అన్నింటినీ కూడా కూల్చేస్తుంది. కువైట్ బేసెస్లో ఎయిర్ బేసెస్లో గల్ఫ్ కంట్రీస్లో ఉన్న అన్ని ఎయిర్ బేసెస్ని కూడా ఇరాన్ అటాక్ చేస్తుంది. సో చాలా క్లియర్గా ట్రంప్ చెప్పేవన్నీ వాస్తవాలు కాదు. ఇరాన్ దగ్గర ఇంకా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది, మిసైల్స్ ఉన్నాయి, డ్రోన్స్ ఉన్నాయి. వాళ్ళు గల్ఫ్ కంట్రీస్ని ఈజీగా యాక్సెస్ చేయగలుగుతున్నారు, ఈజీగా అక్కడ ఉండే టార్గెట్స్ అన్నింటినీ కూడా అచీవ్ చేయగలుగుతున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. నందు రైట్ థ్యాంక్ యూ కళ్యాణ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఇప్పుడు రష్యా ముందుకొచ్చే అవకాశం ఉంది. అంటే ఇరాన్ లాంటి దేశాలు కూడా ఇప్పుడు అమెరికాకి సంబంధించిన ఫైటర్ జెట్స్ని వరుసగా కూల్చివేస్తూ ఉంటే ఇప్పుడు రష్యా లాంటి దేశాలకు ఇంపార్టెన్స్ ఖచ్చితంగా పెరుగుతుంది. రష్యా తయారు చేసినటువంటి S-400ని భారత్ ఎంత ఎఫిషియెంట్గా ఉపయోగించుకుందో పాకిస్తాన్తో యుద్ధంలో మనం చూసాం. అది చూసి S-400కి డిమాండ్ బాగా పెరిగింది ప్రపంచ దేశాల్లో. అంటే యుద్ధంలో ప్రాక్టికల్గా మనల్ని ఏవి కాపాడతాయి, ఏ యుద్ధ విమానాలు కానీ ఏ వ్యవస్థలు కానీ కాపాడతాయి అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రాక్టికల్గా అవి ఏదో ఆ దేశాలు ప్రమోట్ చేసుకున్నంత మాత్రాన్ని సరిపోదు, ప్రాక్టికల్గా అవి ప్రూవ్ అవ్వాలి. అవి ఎప్పుడు ప్రూవ్ అవుతాయి? ఇలాంటి ఆపరేషన్స్ జరుగుతున్నప్పుడు, ఇలాంటి యుద్ధాలు జరుగుతున్నప్పుడు ప్రూవ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మా F-35ని ఎవరూ కోల్చలేరు, మా దగ్గర ఉన్నటువంటి ఫైటర్ జెట్స్ ప్రపంచంలోనే శక్తివంతమైన ఫైటర్ జెట్స్ అంటూ ఇప్పటి వరకు అమెరికా ప్రకటించుకుంటూ రావడాన్ని మనం చూసాం. మరి అలాంటి ఫైటర్ జెట్స్ని ఇప్పుడు ఇరాన్ లాంటి దేశాలు కూల్చివేస్తూ ఉంటాయి. అది కూడా వాళ్ళకు సంబంధించిన వ్యవస్థలను మేము నాశనం చేసాం, ఎయిర్ ఫోర్స్ అనేది లేదు అని చెప్పిన తర్వాత ఇప్పుడు అమెరికాకి సంబంధించిన కీలకమైన ఫైటర్ జెట్స్ని అన్నింటినీ కూల్చివేస్తూ ఉంటే ఇంక్లూడింగ్ F-35 అనేది చాలా ఇంపార్టెంట్, యుఎస్కి చాలా పెద్ద బిజినెస్ చేస్తుంది. ఈవెన్ పాకిస్తాన్ లాంటి దేశాలకు అలాంటి ఫైటర్ జెట్స్ని ఇచ్చినా సరే వాటిని యుద్ధంలో వాడడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు కనీసం అమెరికా. ఇప్పుడు F-15E కానీ A-10 కానీ సో వీటిని కూడా కూల్చడం అనేది చాలా పెద్ద లాస్ ఖచ్చితంగా. సో ఇలాంటి తరుణంలో రష్యా రెడీ అవుతుంది విత్ Su-57, Su-35, Su-30 ఇలా మా దగ్గర మా యుద్ధ విమానాలు మరింత ఎఫిషియెంట్గా ఉన్నాయని చెప్పుకోవడానికి రెడీ అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో చాలా రకాలుగా ఇది యుఎస్ని నష్టపరిచే విషయమే. కేవలం ఆ యుద్ధ విమానాలను కోల్పోవడమే కాదు, ఆ సైనికుల్ని కోల్పోవడం మాత్రమే కాదు ఇక్కడ విషయం.
ఇది కూలిపోవడం వల్ల బిజినెస్కి జరిగే నష్టం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అపోనెంట్స్ ఈ సిచ్యువేషన్స్ని ఉపయోగించుకుంటారు. చూడండి, ఇరాన్ లాంటి దేశాలు చాలా తక్కువ ఎఫిషియన్సీ ఉన్నటువంటి దేశాలు కూడా ఈ యుద్ధ విమానాలను కోల్చగలుగుతున్నాయంటే రేపు మీ యుద్ధ విమానాలు మీరు ఒకవేళ అవి కొనుక్కుంటే ఏం ఉపయోగం అని చెప్పేసి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది రష్యా లాంటి దేశాలకి. అండ్ వాళ్ళ యుద్ధ విమానాలని ప్రమోట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆర్థికంగా ఇది అమెరికా లాంటి దేశాలకు చాలా తీవ్రమైన నష్టం. ఈవెన్ ఇంత పెద్ద యుద్ధం జరుగుతున్న సమయంలో కూడా అమెరికా చాలా పెద్ద ఎత్తున వ్యాపారం చేసుకుంటుంది. ఇంకో పక్క డాలర్ వాల్యూ పెరుగుతూనే ఉంది. యుద్ధం ఎప్పుడు వచ్చినా సరే, అమెరికాతో వచ్చినా, ఏ దేశానికి యుద్ధం వచ్చినా సరే అమెరికా డాలర్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అదే ఇక్కడ అతిపెద్ద విషయం. ఎందుకు? మోస్ట్ ఆఫ్ ది సప్లైస్, ఈ వార్లో ఉపయోగించే సప్లైస్ అన్నీ మేజర్గా యుఎస్ నుంచే ఎక్కువ వెళ్తున్నాయి కాబట్టి, యుఎస్కున్న వ్యాపారమే అది కాబట్టి. సో ఒకప్పుడు ఇంక్లూడింగ్ ఉగ్రవాదులు అల్ఖైదా లాంటి వాటిని కూడా ఉపయోగించుకొని వీళ్ళు వ్యాపారం చేసుకున్న వాళ్ళే కదా. పాకిస్తాన్ లాంటి దేశాలను అందుకే కదా ఉపయోగించుకుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈ ఇరాక్ లాంటి దేశాలు, ఇలా అన్ని దేశాలను ఉపయోగించుకొని అక్కడ ఏదో ఒక ఉద్రిక్త పరిస్థితులు క్రియేట్ చేయడం, వాటి ద్వారా యుద్ధానికి సంబంధించినటువంటి వెపన్స్ కానీ, ఫైటర్ జెట్స్ కానీ, ట్యాంక్స్ కానీ, ఇలాంటి వాటిని వ్యాపారం చేసుకోవడం, మిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించుకోవడం, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించుకోవడం అమెరికాకు ఉన్నటువంటి అతిపెద్ద వ్యాపారం. అతిపెద్ద ఒక రకంగా చెప్పాలి ఇన్కమ్ సోర్స్ ఏంటి అంటే యుద్ధ విమానాలు, యుద్ధానికి సంబంధించినటువంటి ఈ వ్యాపారమే. సో ఇది చాలా తీవ్రంగా నష్టపోతుంది. అట్ ది సేమ్ టైం వీళ్ళు ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ మాత్రం చాలా నష్టం చేసే అవకాశం ఉంటుంది. సో ఏం జరగబోతుంది త్వరలో? మరింత మందిని యుఎస్ సోల్జర్స్ని కానీ, యుఎస్ సిటిజన్స్ని కానీ క్యాప్చర్ చేయాలని చెప్పి ఇరాన్ ప్రయత్నిస్తుంది. సో అండ్ ఇక్కడ ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు చాలామంది రెస్పాండ్ అయ్యారు. యుఎస్ కంటే, అమెరికా కంటే ఇరాన్ అడ్వాన్స్డ్గా ఉందా అంటే 92% అవునని చెప్తున్నారు. వీ ఆల్ నో దట్ ఇరాన్ ఈజ్ నాట్ రియల్లీ అడ్వాన్స్డ్ ఇన్ టెక్నాలజీ వెన్ కంపేర్డ్ టు యుఎస్, బట్ దే ఆర్ వెరీ మచ్ అడ్వాన్స్డ్ ఇన్ స్ట్రాటజిక్ మూవ్స్. ఈ టాక్టికల్ అండ్ స్ట్రాటజిక్ మూవ్స్ విషయంలో చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. ఒక సరికొత్త యుద్ధ విధానాన్ని ప్రపంచానికే పరిచయం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. డ్రోన్స్ అనే వాటిని ఉపయోగించి ఇంత పెద్ద యుద్ధం చేయొచ్చని ఎవరు అనుకున్నారు? ప్రపంచాలు ఇప్పుడు ఈవెన్ భారతదేశం కూడా డ్రోన్స్ తయారు చేసుకోవడం మొదలుపెట్టింది, మనం చూస్తూనే ఉన్నాం. సో ఒకసారి అందులోనూ యుఎస్ లాంటి దేశాలని ఇంత పెద్ద ఇలా ఎదుర్కోవచ్చు, ఇన్ని రోజుల పాటు యుద్ధం చేయొచ్చు అని ప్రూవ్ చేసింది ఇరాన్. ప్రపంచ దేశాలకి ఒక సరికొత్త యుద్ధ విధానాలని పరిచయం చేసింది. వాళ్ళు సుప్రీం లీడర్ పోయాడు, ఇక 2 రోజుల్లో అంతా అయిపోతుందని చెప్పి అనుకున్న టైంలో ఇట్స్ బీన్ 5 weeks ఆఫ్ లాంగ్ వార్. అయినా సరే ఇప్పటికీ యుద్ధం చేయడానికి మేము రెడీగా ఉన్నాం, పంపించండి మీ సోల్జర్స్ని తేల్చుకుందాం అని చెప్పేసి యుఎస్కి వార్నింగ్ ఇవ్వగలుగుతుందంటే ఇరాన్. సో వరల్డ్ ఈజ్ లెర్నింగ్ ఎ లాట్ ఫ్రమ్ దిస్ కంట్రీ, ఫ్రమ్ దిస్ వార్. ఖచ్చితంగా అవునన్నా కాదన్నా. సో వాట్ ఈస్